అసెంబ్లీలో మంత్రుల పర్ఫార్మెన్స్ పై ఏపీ సీఎం గుర్రుగా ఉన్నారా? ప్రతిపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో మంత్రులు విఫలమవుతున్నారని ప్రభుత్వాధినేత భావిస్తున్నారా? తాజా పరిణామాలు చూస్తున్న వారికి ఇవే అనుమానాలు వస్తున్నాయి. సోమవారం నుంచి సభలో మంత్రులంతా ధీటుగా స్పందించేందుకు రెడీగా ఉండాలని అధినేత ఆదేశించారట. ఇందుకోసం ముగ్గురు మంత్రులకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతను ఓ మంత్రికి అప్పచెప్పారట. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలై వారం గడిచిపోయింది. సాధారణ వ్యవసాయ బడ్జెట్లను సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు ప్రతిపక్షం ప్రభుత్వానికి గట్టి కౌంటర్లే ఇస్తోంది. వైసీపీ దూకుడు అధికార పక్షంలో కాస్త టెన్షన్ పుట్టిస్తున్నట్టుంది. రాబోయే సెషన్లో ఏం చెయ్యాలనే దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అసెంబ్లీలో మంత్రుల పర్ఫార్మెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. ఎవరో ఒకిద్దరు మంత్రులు తప్ప మిగిలిన అమాత్యులెవరూ పెద్దగా స్పందించడం లేదనే అభిప్రాయంతో సీఎం ఉన్నారని సమాచారం. బాగా మాట్లాడతారనుకున్న దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్ బాబు, అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్లు ఆశించిన స్థాయిలో ప్రతిస్పందించడం లేదని బాబు ఆగ్రహంగా ఉన్నారన్న ప్రచారం లాబీల్లో జరుగుతోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నంత జోష్ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదని, ఎందుకు మునుపటిలా నోరు మెదపలేకపోతున్నారని ఆ మంత్రులను మొహానే అడిగేశారట చంద్రబాబు. సభలో ఇలా సైలెంట్గా ఉంటే కుదరదని అమాత్యులను మోటివేట్ చేసేందుకు ప్రయత్నించారట బాబు. ప్రతిపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ గట్టిగా కౌంటర్లివ్వాలని మంత్రులకు సూచించారని సమాచారం. విపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం చెప్పడమే కాకుండా అనవసర ఆరోపణలు, విమర్శలు వస్తే తక్షణమే తిప్పికొట్టాలని చెప్పారట. కొంతమంది మంత్రులు స్పందిస్తూ ఆశించిన స్థాయిలో అటాకింగ్ లేదని ఏపీ సీఎం స్వపక్షంపై అసంతృప్తి వ్యక్తం చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సభలో దూకుడిగా ఉండేందుకు ఓ అటాకింగ్ టీంను సిద్ధం చేయమని మంత్రి అచ్చెన్నాయుడుకు సూచించారట బాబు. సోమవారం నుంచి అసెంబ్లీలో ప్రతిపక్షాలపై సబ్జెక్టుతో ఎదురుదాడి చేసేలా సిద్ధమై రావాలని మంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్ బాబులను ఆదేశించారని సమాచారం. సోమవారం బడ్జెట్పై అసెంబ్లీలో జగన్ టీం స్పందించనుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంటే ఇటు మంత్రులు అదే స్థాయిలో సిద్ధమవుతున్నారు. బడ్జెట్తో పాటు రుణమాఫీ, రాజధాని భూ సమీకరణ లాంటి విషయాల్లో బాగానే ప్రిపేర్ అవుతున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే ధీటుగా స్పందించాలన్న ఆలోచనలో ఉన్నారు మంత్రులు. మరి అధికార పార్టీ సిద్ధం చేస్తున్న అటాకింగ్ టీం వైసీపీ అధినేతను ఎలా ఇరుకున పెడుతుందో సోమవారం నుంచి తేలిపోనుంది. ఆఫ్ ది రికార్డ్